ఓం నమ శివాయ. ఓం నమో ప్రతినే నమ. ఓం నమో శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూన్ నెల 10వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, పౌర్ణమి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:12 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0071. ఈరోజు 71వ రోజు. ఇప్పుడు శ్రీమద్భగవద్గీత అధ్యాయం 9వ మనం శ్లోకములను పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 31వ శ్లోకం నుంచి 34వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని ఈ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని మనం పరిసమాప్తి చేసుకుంటున్నాము. ఇప్పుడు 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. ఈ 31వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. అలాంటి దురాచారుడు శీఘ్రకాలంలోనే ధర్మి అయి పరమశాంతిని పొందుతున్నాడు. అర్జున, నా భక్తుడెప్పుడూ చెడిపోడని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పవచ్చును. ఇప్పుడు 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపీస్యు పాపయోనః యోనయా శ్రియో స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్థేపి యాంతి పరాంగతిం. 32వ శ్లోకానికి తాత్పర్యం. అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులే కాదు, ఏ పాపజాతి వారైనా కానీ నన్నే ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షం పొందుతారు. ఇక 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజ స్వమాం. అలాంటప్పుడు పుణ్యశీలురైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు నన్ను ఆశ్రయిస్తే మోక్షం పొందుతారని వేరే చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇక ఈనాటి చివరి శ్లోకం, ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చివరి శ్లోకం, 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాచీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్యైవ మాత్మానం మత్పరాయణ. నాయందు మనస్సు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు. నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రంగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం సమాప్తం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.